ఎన్నికల సమయం ఆసన్నం కావడంతో గుంటూరు జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంటోంది. పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలపై గుంటూరు ప్రజలు ఏమనుకుంటున్నారు? వైసీపీ ప్రభుత్వంపై గుంటూరు ప్రజల అభిప్రాయం ఏంటి? జగన్ ప్రభుత్వ పనితీరుపై గుంటూరు ప్రజల మదిలో ఏముంది వంటి ఆ విషయాలను ఏపీ పబ్లిక్ పల్స్లో మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కింది. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రధాన పార్టీలు మొత్తం కూడా ఎవరికి వారుగా పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, ఏం కావాలనుకుంటున్నారు ఎన్నికల్లో? మనం గుంటూరు నగరంలోని పివికే నాయుడు మార్కెట్ సెంటర్లో ఉన్నాం. అసలు ఇక్కడ వ్యాపారస్తులు కానీ ఇక్కడ నగర ప్రజలు కానీ ఏమనుకుంటున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం పివికే నాయుడు మార్కెట్లోకి వెళ్తున్నాం. ఇక్కడ వ్యాపారస్తులు ఇక్కడ కూరగాయలు కొనేందుకు నగరం మొత్తం కూడా ప్రజలు ఇక్కడికి వచ్చే పరిస్థితి అయితే ఉంది. కొంతమంది వ్యాపారులు ఉన్నారు. సరే, ఏంటి ప్రభుత్వం ఎట్లా ఉంది? ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు? మన తెలుగుదేశం ప్రభుత్వం రావాలనుకుంటున్నాం అండి. జనసేనలో బాగా అంత జనపాలన బాగాలంత మాకు నచ్చలేదు. ప్రభుత్వం అదే తెలుగుదేశం బాగుంటుంది. తెలుగుదేశం వస్తే బాగుంటుందండి. లీస్ట్లో ఉంది మాకు నజీర్, మాకు వంట ఉన్నాం. మరికొంతమంది ప్రజలను చేద్దాం. బస్ ఏంటి, ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు? టీడీపీ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకని? ఎట్టుంది 5 ఏళ్ళ పాలన ఎట్లా ఉంది? బాగాలేదు సార్. ఎందుకని? వ్యాపారాల పరంగా ఇబ్బంది అన్ని విధాలుగా రేట్లు పెరిగి అన్ని విధాలుగా ఇబ్బందిగా ఉంది. ఎవరు అభ్యర్థులు? ఎవరు? 2 టౌన్ వెళ్ళ అరుణ మాధవి గారు, మాధవి గారు. వైసీపీ నుంచి ఎవరు తెలుసా? ఎవరు? విడుదల రజనీ గారు. ఎవరికి వేస్తారు? టీడీపీకే వేస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏంటమ్మా, ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు? టీడీపీ రావాలని. ఆ ప్రభుత్వం వస్తే పిల్లల భవిష్యత్తు బాగుండిద్దని. 5 ఏళ్ళ పాలన ఎట్లా ఉందమ్మా? అంతగా బాగలేదు. గురుగారు, ఏంటి 5 ఏళ్ళ పాలన ఎట్లా ఉంది? బాగానే ఉందండి, సూపర్ హిట్. ఎవరు రావాలని కోరుకుంటున్నారు? ఇదే సచంద్రబాబు. ఎందుకని? సూపర్ హిట్ ఉందన్నారు. అందుకే చంద్రబాబు రావాలంటుంది. వ్యాపారస్తులకు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఏముంది, పనులుంటే బేరాలు ఉంటాయని మేము కోరుకుంటున్నాం. గురుగారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? గుంటూరు. ఏంటి, ఏం కావాలని కోరుకుంటున్నారు? అభివృద్ధి కావాలని కోరుకుంటాం. అంటే ఎలాంటి అభివృద్ధి? ఎలాంటి అభివృద్ధి అంటే స్కిన్ డెవలప్మెంట్ అవ్వాలి కదా. రాష్ట్రంలో ఏముంది? లేదుగా. 5 ఏళ్ళ పాలన ఎట్లా ఉంది? లేదా అభివృద్ధి? నెంబర్ 1 అసలు. ఇప్పుడు ఎవరు రావాలని కోరుకుంటున్నారు? డెవలప్మెంట్ ఎవరు చేసి వాళ్ళేనా? ఇది డెవలప్మెంట్ అంటారు ఎవరైనా? ఇంకా దీనికంటే అభివృద్ధి అంటే అసలు చేసేదే ఉంది. నెంబర్ 1 అభివృద్ధి. బస్సు ఎక్కడి నుంచి వచ్చారు? నేను శ్రీనగర్ నుంచి వచ్చానండి. గుంటూరు ఈస్ట్ తూర్పు నియోజకవర్గం. మా మహమ్మద్ నజీర్, మా నూరు ఫాతిమా. లేదు, అంత అరాచకం, దాడులు, తర్వాత పేదోళ్ళకి ఇవ్వటం కానీ ఉన్నోళ్ళకే ఇస్తున్నారు కానీ పేదోళ్ళకి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నారు? టీడీపీ రావాలని కోరుకుంటున్నారు. ఏం కావాలనుకుంటున్నారు? గవర్నమెంట్ వస్తే జనానికి కానీ యువతకు కానీ ఏం కావాలనుకుంటున్నారు? యువత మొత్తం నాశనం అయిపోయారండి. రేపు వచ్చే గవర్నమెంట్ అంతా బాగుండాలని చెప్పని ఉద్యోగాలు అంతా ఈ వ్యాపారాలు అందరికీ ఇబ్బందిగానే ఉంటాయి. గురుగారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వసంతరాయపురం, డొంక రోడ్డు. ఎట్లా ఉంది? ప్రభుత్వం ప్రజలే చెప్తున్నారుగా ఎలా ఉందనేది. మీ అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం అంటే వస్తుంది అనుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు గారు వస్తారనుకుంటున్నాము. ఏం కావాలి ప్రభుత్వం వస్తే? ఏం కావాలి? ఉన్నాయి ప్రజలకి. నా కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, అంతా నిత్యావసర వస్తువులు, ఇవన్నీ అన్నీ కలిసి వస్తే అంతకన్నా కావాల్సిందే ఉంది. మేము కోరేది అది. 5 ఏళ్ళ పాలన అన్ని ఇచ్చామంటారు కదా, ఏమి ఇచ్చారు తెలుసుగా జనాలకి. ఇస్తే ఎందుకు ఓడిస్తారు? అది విషయం. మాట్లాడు. నేను బీటెక్ అన్నా, ఇక్కడే పక్కనే ఉంటా రూమ్లో. ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు? అందరూ ఏది కోరుకుంటారు అన్న? బాబు గారిదే కదా, ఇంకెవరిది కోరుకుంటారు? కారణం ఏమైనా చూస్తున్నాం కదన్న. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ముందు నుండే చూస్తున్నాం ఆయన చేసే అరాజకాలు మొత్తం. రేపు వచ్చే ప్రభుత్వం ఏం కావాలని కోరుకుంటున్నారు? యువత అన్న ఏం కోరుకుంటారు అన్న? కొంచెం డెవలప్మెంట్, మంచి జాబులు. మాకు చెప్పింది ఒకటి, మాకు 40,000 వేస్తామన్నారు, 50,000 వేస్తామన్నారు. ఇప్పుడు దాకా మా జేవిడి మేమే కట్టుకుంటున్నాం కానీ వాళ్ళు వేసింది ఏమి లేదు.
ఆ జేవిడి మా కేసు కొంచెం ఏమైనా డెవలప్మెంట్ జాబులు చూపిస్తే అది చాలనుకుంటున్నాను. బాబాయ్ ఏంది, ఎట్లా ఉంది గవర్నమెంట్ పాలన, ఎట్లా ఉంది? గవర్నమెంట్ పాలన పర్లేదు, బాగానే ఉంది. అది సదుపాయాలు మాత్రం అందరికి అందట్లా. అది ఏ గవర్నమెంట్ వాళ్ళని కోరుకుంటున్నారు? టీడీపీ. ఎందుకని? టీడీపీ వస్తే బాగా చేస్తాడు అని. రేపు టీడీపీ వస్తే ఏం కావాలని కోరుకుంటున్నారు? అన్ని సౌకర్యాలు బాగానే చేస్తాడని చంద్రబాబు నాయుడు. హైటెక్ సిటీ లాగా చేస్తాడని. అది ఇది మనం గుంటూరు మార్కెట్ సెంటర్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ గుంటూరులో నగరంలో ప్రజలు అయితే మిశ్రమ స్పందన చూస్తున్నారు. ప్రభుత్వం గురించి కానీ ప్రభుత్వంపై ఉన్న అభిప్రాయాన్ని కానీ పూర్తి స్థాయిలో బయటికి చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. కొంతమంది అయితే మొహమాటం లేకుండా తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు రావాలని చెప్తున్నారు. మరి కొంతమంది జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు బటన్ నొక్కుతూ డబ్బులు వేస్తున్నాడు అంటూ కూడా చెప్తున్నారు. తప్పితే తిరిగి ఆయనే రావాలని చెప్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి అయితే లేదు.